హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవా. వెల్కమ్ టు ది కల్కి ఇండియన్ కల్చర్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు ఏంటంటే మనం ఏ కథతోనూ ముందుకు రాలేదు. ఈరోజు సండే కదని చెప్పి ఫ్రెండ్స్ అందరం సరదాగా చిన్న పార్టీ పెట్టుకున్నాం, ఫుడ్ పార్టీ లాంటిది. సో ఈరోజు ఏంటంటే సరదాగా వండుకొని తిని ఎంజాయ్ చేయడమే. భారతదేశ సంస్కృతిలో వంట కూడా ఒక సాంప్రదాయమే కదా. సో అది మీకు చూపిస్తారండి. ఏమేమి వండుకుంటాం చూపిస్తాం. బోటీ తెచ్చుకున్నాం. బోటీను ఇటేమో కాళ్ళు తలకాయ మాంసం కర్రీ. సరే, ఈ వంట ప్రిపేర్ చేసుకొని సరదాగా సాయంత్రం తినేసి సరదాగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడమే. రండి, ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం. మనం తలకాయ మాంసం వండుదాం అనుకున్నాం కదా, అందులో దోసకాయ వేస్తున్నాం. దోసకాయ ఏంటారు అనుకుంటారేమో, లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఫంక్షన్కి పిలిచాడు తెలంగాణ సత్తుపల్లి. అక్కడికి వెళ్ళినప్పుడు తలకాయ మాంసంలో దోసకాయ ముక్కలు ఇలాగే తొక్క తీయకుండా ఇంత ముక్కలు వేశారు. తింటే చాలా బాగుంది. సో మేము ఇప్పుడు దాన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో అందుకే ఈ దోసకాయలు తీసుకొచ్చాం. తలకాయ మాంసంలో ఈ దోసకాయ ముక్కలు వేస్తాం. దాక్క మసి అంటుకోకుండా ఇలా మట్టి రాసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడమే. పొయ్యి మీద దాక పెట్టుకున్న తర్వాత నచ్చినట్టు నూనె పోసేయడమే. మనకు కొలతలు తెలియదు. నూనె మరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇది రెండు కూరలు తెచ్చుకున్నాం కాబట్టి మొత్తం వేయకుండా సగం వేసుకుంటున్నా. ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటాని పచ్చిమిరపకాయ కూడా కలుపుతాం. ఇవన్నీ చూడండి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత ఇగో కొంచెం టమాటాను పచ్చిమిరపకాయ వేసుకోవడమే. కలిపేసుకొని మూత పెట్టుకోవడమే. అనాథ బాధితులు వీలేనండి పార్టీకి వచ్చిన వాళ్ళు. ఏవో మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇదేంటంటే హోమ్ మేడ్ లేదు, మా దగ్గర రెడీమేడ్ కొనుక్కొచ్చుకున్నాం. మ్యాక్స్ ఇది సరిపోద్ది. లైట్గా చిటికెడు పసుపు, అన్ని ఇంట్లోంచే తెచ్చుకుందాం అనుకున్నాం. ఈ దాఖలు ఇవ్వడానికి ఇంట్లో మంచి యుద్ధాలే జరిగినాయి. సో అందుకే కారం ఇవన్నీ షాపులో తెచ్చుకున్నాం. సో అలా కానేస్తున్నాం. ఎలా అన్నా తినేది మేమేగా, కానిచ్చేద్దాం. ఇదిగోండి, అల్లం పేస్ట్ స్మెల్ పోయేదాకా ఉంచుకొని ఇగో మటన్ మసాలా వేసుకుంటున్నాం. ఏమైద్దాం 40 భాగం. కారం కొంచెం ఎక్కువే తింటాం అందరం. సో పార్టీ కాబట్టి ఇగో ఇంటికాడ శుభ్రంగా క్లీన్ చేసి రెడీ చేసుకున్న బోటీ తీసుకొచ్చాం. ఇందులో వేసేసుకోవడమే. మీకు సరిపోయినంత ఉప్పు వేసేసుకోండి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాలు కొంచెం వాటర్ పోసుకొని మనకి నచ్చినన్ని కలిపేసుకొని పక్కన కూర్చోవడం. ఒక పావు గంటలు అయిపోద్ది. ఎందుకంటే మనం ఇంటికాడే ఆల్రెడీ రెడీ చేసేసుకొని ఉడకబెట్టి క్లీన్ చేసుకొని తీసుకొచ్చిన బోడీ కాబట్టి ఒక 15 మినిట్స్లో అయిపోయింది. తర్వాత తలకాయ మాంసం అనుకుంటాం. కూర అయిపోయింది. ఇది ఇప్పుడు దించేసుకొని మళ్ళీ అంచక్క మనం ఇప్పుడు తలకాయ మాంసం పెట్టుకోవడమే. అది చూపిస్తా. ఇప్పుడు బోటీ అయిపోయింది కదా, ఇప్పుడు తలకాయ మాంసం దాగబెట్టాం. సో సేమ్ ఎందడు బోటీకి ఎలాగైతే చేసామో అలాగే చేస్తున్నాం. మేమేమి పెద్ద ప్రొఫెషనల్ చెఫ్స్ కాదు, సరదాగా ఫ్రెండ్స్ అందరం వచ్చాం కాబట్టి ట్రై చేస్తున్నాం. సో మీరు ఎలాగే వండుకోవాలి, ఎలాగే చేయాలని నేను చెప్పట్లా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకోండి సరదాగా నలుగురితో కలిసినప్పుడు. సో ఫస్ట్ ఆయిల్ అయితే పోసుకుంటున్నా. ఇప్పుడు నూనె బాగా మరిగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవడమే. సేమ్ ఇందాకట్లాగే మీకు కూర అంతా మధ్యలో ఉన్నప్పుడు సేమ్ ఎండాలో వేసుకుంటున్నా. కూర మధ్యలో ఉన్నప్పుడు చూపిస్తా. ఉల్లిపాయలు మామూలుగా వేసేసుకున్నాం. సేమ్ ఇందాకలాగే కర్రీ చెప్పాను కదా ఎలా వండుకుంటామని, సేమ్ యాస్టేజ్గా అలాగే. చూడండి కూర ఎంత బాగా దగ్గరికి అయిందో. దోసకాయ వేసాం కదా, చాలా బాగుంది, చాలా హైలైట్గా ఉంది. టేస్ట్ కూడా చేసాం ఆల్రెడీ. మేము చెప్పాం కదా తెలంగాణలో మన సత్తుపల్లి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ఇక్కడ టేస్ట్ చేసామని. సేమ్ యాస్టేజ్గా అలాగే వచ్చింది. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మేము చెప్పినట్టే మీరు ట్రై చేయండి. మేము చెప్పట్లేదు, ఎందుకంటే మేము ప్రొఫెషనల్ చెఫ్స్ కాదు. ఏదో సరదాగా ఫ్రెండ్స్తో అందరితో వచ్చాము, సరదా చేసాం. మీరు అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే, చివరిదాకా చూసినట్టయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలో కల్కి ఇండియన్ కల్చర్ అనే మన పేజ్ ఉంటుంది, డెఫినెట్గా దాన్ని సపోర్ట్ చేయండి. నేను వచ్చే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఒక కొత్త స్టోరీతో కానీ, లేదా మన భారతదేశ సంస్కృతిలో ఒక కొత్త వంటతో కానీ, దాని చరిత్రతో కానీ మీ ముందు రావడానికి ఖచ్చితంగా డెఫినెట్గా నేను ట్రై చేస్తాను. ఉంటాను. జై హింద్.